వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. అహ్మదాబాద్ విమాన ప్రమాదం, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత విమానం ఎక్కాలంటేనే చాలామంది ప్రయాణికులు బెదిరిపోతున్నారు. ఆహ్, రైలు ప్రయాణమే సుఖం అనుకుంటున్నారు. కానీ రైళ్ళు మనకు తెలుసు, ముఖ్యంగా ఇండియాలో రైళ్ళు చాలా ఆలస్యంగా నడుస్తాయి. కాబట్టి విమానం స్పీడ్‌తో నడిచే రైలు కోసం వస్తే బావుండు అనేటువంటి ఎదురుచూపులు కూడా ఉన్నాయి. తాజాగా చైనా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. హై స్పీడ్ రైలు నెట్వర్క్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన చైనా తాజాగా విమానంతో పోటీ పడే రైలును తయారు చేసింది. ఈ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్లని తెలుస్తుంది. తాజాగా 17వ మోడర్న్ రైల్వే ఎగ్జిబిషన్‌లో మ్యాగ్లవ్ రైలును చైనా ప్రదర్శించింది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చైనా విజయవంతంగా మ్యాగ్నెటిక్ లెవిటేషన్ మ్యాగ్లవ్ టెక్నాలజీతో సరికొత్త హై స్పీడ్ రైలును ఆవిష్కరించింది. విమానంతో పోటీ పడే ఈ రైలు ప్రపంచానికి పరిచయం చేసింది. 17వ మోడర్న్ రైలు ఎగ్జిబిషన్‌లో ఈ రైలుని ప్రదర్శించింది చైనా. ఇది కేవలం 7 సెకన్లలో 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపారు. ఇది అందుబాటులో వస్తే గనక బీజింగ్ నుంచి షాంఘై మధ్య ఉన్న 1200 కిలోమీటర్ల దూరం కేవలం 150 నిమిషాల్లో చేరుకుంటుంది అని అంచనా. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 5:30 గంటల సమయం పడుతుందనట అని అంటున్నారు. ఇక భవిష్యత్తులో ఇండియాకి వస్తే కూడా విమాన ప్రయాణాలు తగ్గిపోతాయేమో.